హనుమంతుడికి మరియు శనిదేవుడికి మధ్య యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? శనిదేవుడు తన ధైర్యాన్ని బలాన్ని చూసుకుని గర్వపడడాన్ని గమనించిన నారదుడు హనుమంతుడితో పోటీపడి గెలిచినప్పుడే శనిదేవుడి శక్తిని బలాన్ని అంగీకరిస్తానని నారదుడు శనిదేవుడితో అన్నాడు. కిష్కింధ వనంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ శ్రీరాముడి భక్తిలో మునిగిపోయి ఉన్న హనుమంతుడి దగ్గరికి వెళ్లిన శనిదేవుడు తనతో పోరాడి గెలవమని హనుమంతుడికి సవాలు చేశాడు. కానీ హనుమంతుడు అందుకు అంగీకరించలేదు. తనతో పోటీ పడాల్సిందే అని శనిదేవుడు పట్టడంతో హనుమంతుడు తన తోకతో శనిదేవుడిని చుట్టి విడిపించుకోమన్నాడు. శనిదేవుడు హనుమంతుడి తోక నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి హనుమంతుడు తన పట్టుని ఇంకా బిగించడంతో శనిదేవుడికి ఊపిరాడలేదు. దాంతో శనిదేవుడిలో గర్వం తొలగి తనని విడిచిపెట్టమని ప్రాధేయపడడంతో హనుమంతుడు శాంతించి శనిదేవుడిని విడిచిపెట్టాడు. హనుమంతుడి చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా శనిదేవుడిని హనుమంతుడు తన తోకతో గట్టిగా చుట్టడం వల్ల శనిదేవుడి శరీరం అంతా కమిలిపోయి ఒళ్ళంతా గాయాలు అవడంతో హనుమంతుడు నువ్వుల నూనె తీసుకుని శనిదేవుడి గాయాలపై పూసి నొప్పిని తగ్గించాడు. ఎవరైతే శనిదేవుడి భక్తితో నువ్వుల నూనె సమర్పిస్తారో వారిని బాధల నుండి విముక్తి చేస్తానని మరియు హనుమంతుడి భక్తుల్ని వేధించనని హనుమంతుడికి చెప్పి శనిదేవుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.